ఈ ప్రదేశంలోనే ఆవుకు తౌడు కలుపుతా అంటాడు. అప్పుడు గొర్రె పొట్టేలు ఓపెన్ చేస్తే ఇట్లా తాడు తీసి తచ్చి గుమ్ముతుంది, గుర్తుందా? ఆ బావి సీన్ ఇదే. ఈ బావిలోనే పండించిన పంటలు ఏదైతున్నాయో అది ఇక్కడనే ఈ ప్లేస్లోనే ఫార్మింగ్ అయితే చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మనసంతా మూవీలో హీరో హీరోయిన్ కలుసుకునే గుడి ఉంటుంది చూడండి, ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడి వచ్చేసి ఆ మీదనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలీ విహారీ. ఈ వీడియోలో అద్భుతమైన లొకేషన్ చూపిస్తాను. మీరైతే నెక్స్ట్ లెవెల్ లొకేషన్ చూస్తారు. అసలు ఈ లొకేషన్ చూస్తే మీరు నమ్ముతారో నమ్మరో, అది అంత హైలైట్గా ఉంటుంది. ఒక్కొక్కడికి అయితే చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలీ విహారీ. ఈ వీడియోలో మీరు అద్భుతమైన ప్లేస్ చూడబోతున్నారు. అరకు నుంచి అరకుకు వెళ్ళే దారిలో మళ్ళీ రిటర్న్ వచ్చే దారిలో మీకు పైన కనిపిస్తుంది చూడండి ఒక బిల్డింగ్. అక్కడ నుంచి కిందికి రావాలి. ఇది గనీల్ జంక్షన్ నుంచి కిందికి రావన్నట. ఇక్కడ చాలా తెలుగు సినిమా షూటింగ్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, వర్షం, రీసెంట్గా బాలకృష్ణది జయసింహ, మనసంతా నువ్వే, ఇలా అనేక చిత్రాలు చిత్రీకరించిన ప్రదేశం ఇది. మీరు చూస్తారు కదా విలేజ్ బ్యాక్డ్రాప్లో సీను ఎట్లా షూట్ చేస్తారు ఏంటిది. మనం చూస్తే మొత్తం చుట్టూ పచ్చదనం ఉంటుంది కదా, అది వచ్చేసి అరకులోని ఈ ప్లేస్లోనే షూట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రదేశంలోనే చాలా సినిమాలు అయితే చిత్రీకరించారు కదా, ఆ గ్రీనరీ అంతా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న సెట్లో మీకు అర్థమైతే అందుకు చూపిస్తా. నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమా చూశారు కదా, అందులో సిద్ధార్థ ఉంటాడు కదా, ఆయనే నాటేసే పొలం చూపిస్తా. దానికన్నా ముందు ఒక బావి కాడ ముందుకు రండి చూపిస్తా. ఇప్పుడు మనం చూసే ఈ ప్రదేశంలోనే ఆవుకు తౌడు కలుపుతా అంటాడు. అప్పుడు గొర్రె పొట్టేలు ఓపెన్ చేస్తే ఇట్లా తాడు తీసి తచ్చి గుమ్ముతుంది, గుర్తుందా? ఆ బావి సీన్ ఇదే. ఈ బావిలోనే మళ్ళీ మీరు గమనిస్తే ప్రకాష్ రాజు అన్నం తింటాడు కదా, అంటే కారం ఎక్కువ ఉండి అని అంటారు కదా, అప్పుడు నీళ్ళలో బకెట్ లోపటేసినట్టు నీళ్ళు బయటికి తీసుకొని తాగుతారు కదా, ఆ సీన్ కూడా షూట్ చేసింది ఈ బావిలోనే. ఆ బావిని చూస్తే మీరు పరిచయం అవుతారు ఎట్లున్నది. ఒకసారి బావిని చూపిస్తా, ఒకసారి చూడండి. మీరు చూసారు కదా, ఇదే ఆ బావి. సెట్ కాబట్టి ఇట్లుంటుంది. రియల్ సినిమాలు అయితే వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు కాబట్టి ఇదే లొకేషన్లో అయితే వాళ్ళు షూట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సిద్ధార్థ మన నాటేసిండు కదా పొలం, ఆ నాటేసిన పొలం ఒకసారి చూడండి. అదే పొలం, అందులోనే నాటేయడం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఆ పొలాన్ని చూపిస్తా. ఆ కాంపిటీషన్ ఉంటుంది కదా, ఏదైతే పొలం ధాన్యం ఒక బస్తా ఎక్కువ పండిస్తే నేను హీరోయిన్ ఉంటుంది కదా త్రిషనిచ్చి పెళ్లి చేస్తానది, ఆ పండించిన సీన్ ఏదైతే ఏ లొకేషన్లో అయితే పంటలు పండించిండో సిద్ధార్థ గారు, ఆ సిద్ధార్థ పండించిన పంటలు ఏదైతే ఉన్నాయో అది ఇక్కడనే ఈ ప్లేస్లోనే ఫార్మింగ్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇదే ఆ యొక్క ప్లేస్. అక్కడ చూస్తున్నారు కదా గ్రీనరీ, ఈ ప్రదేశంలోనే పంటలు అయితే పండించడం జరిగింది. చూడ్డానికి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అద్భుతంగా అయితే ఉంది ప్లేస్ మాత్రం. ఓకేనా? ఇట్లా చాలా సినిమాలు అయితే షూటింగ్ అయితే జరిగింది. ఇంకా దీని గురించి ఇంకా చెప్పాలంటే సెట్లు ఇక్కడ ఇట్లుంటుంది కదా, మామూలుగా సినిమా టైంలో ఇక్కడ సెట్ వేస్తారు. సినిమా అంతా తీసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు సెట్ తీసేస్తారు. మరి కొన్ని కట్టెలు ఇట్లా ఉంటాయి, అవి కాలు పెట్టేసి వెళ్తారు. అందుకే ఇట్లా ఓపెన్గా కనిపిస్తుంది. ఎక్కువ శాతం మీరు చూసే విలేజ్ డ్రాప్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడనే. నా పాత వీడియోలో కూడా ఒకటి పెట్టా, డమ్మీ రైల్వే స్టేషన్ అని. మెయిన్ సీన్స్ ఏదైతే విలేజ్ స్టేషన్ అయితే రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో పెద్ద స్టేషన్ అయితే అది ఎట్లా వాడతారో అది. రీసెంట్గా వచ్చిన సినిమాలలో కూడా నా స్టేషన్ నేను పెట్టిన దాంట్లో యశ్వంత్పూర్ జంక్షన్ అని ఉంటుంది, రామోజీ ఫిలిం సిటీలో డమ్మీ. అందులోనే రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న వాళ్ళ మన వెంకటేష్ రైల్వే స్టేషన్ రైల్ సీన్ ఉంటుంది కదా, అది కూడా అందులోనే షూట్ చేయడం జరిగింది. ఇంకోటి కిచ్చా సుదీప్ సినిమా వచ్చింది, అందులో కూడా క్లియర్గా ఉంటుంది యశ్వంత్పూర్ జంక్షన్ అని. అందులో అట్లనే ఇది కూడా ఏదైనా పల్లెటూరు బ్యాక్డ్రాప్ సినిమా కావాలంటే అరకులో ఖచ్చితంగా ఈ ప్లేస్లోనే మొత్తం తీస్తారు. ప్లేస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి చుట్టూ ప్లేస్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. చుట్టూ కొండల మధ్యలో సూపర్ ఉంది వ్యూ మాత్రం. చుట్టూ చూస్తున్నారుగా. ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్దాం. అవతల వైపు పొలాలు చూసారు కదా, అటువైపు వెనుక చూడండి పొలాలు ఉంటాయి. ఇప్పుడు ఆ పొలాల నుంచి ఇవతల వైపు వచ్చా. ఒకసారి అవతల వైపు చూపిస్తా కెమెరా. అవతల వైపు చూడండి. పొలాల సీన్స్ అయితే చూపించా కదా, మరి ఇల్లు
అక్కడ సెట్లకు ఇల్లు కూడా కనిపిస్తాయి కదా, ఏదైతే బత్తాలు పెట్టి మన విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ ఇల్లు పెట్టిన ప్రదేశం ఇది. పొలమేమో ఆ వైపు ఉన్నది, వెనక చూడండి. ఆ వైపు ఏమో మొత్తం పొలాలు ఉంటాయి, ఈ వైపునేమో నువ్వు వస్తానంటే నేను అద్దంటానులో మొత్తం ఇల్లులు ఉంటాయేమో ఇక్కడనే. ఈయనే మొత్తం సెట్ మొత్తం వేశారు, ఇక్కడనే ఇల్లు, ఆ బర్రెలు, ఫామ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇక్కడనే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనసంతా నువ్వు ఎలా హీరో హీరోయిన్ కలుసుకునే గుడి ఉంటుంది చూడండి, ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడి వచ్చేసి ఆ మీదనే ఉంటుంది, అది డమ్మీ టెంపుల్, అంటే డమ్మీ గుడి కట్టి ఆ సెట్ వేశారు. ఇప్పుడు ఈ చెట్లు పొదలు వెళ్ళడం వల్ల కనిపిస్తలేదు, ఆ మీద ఉన్న ప్రదేశంలో మాత్రమే గుడి ఉంటుంది. హీరో హీరోయిన్ వాళ్ళు కలుసుకుంటానికి వెళ్తారు కదా, ఆ గుడి వచ్చేసి అక్కడనే. ఓకేనా, అద్భుతమైన ప్లేస్ కదా, ఇన్ని అద్భుతాలు ఉన్నాయి ఈ ప్లేస్లో. చూసారా, చూస్తే సింపుల్గా ఉన్నది కానీ బాలకృష్ణ కూడా 3-4 సినిమాలు ఇక్కడ షూట్ చేశారు. జై సినిమా కూడా కొన్ని సీన్స్, అంత అద్భుతమైన ప్లేస్. ఇప్పుడు నేను ఇంకా ముందుకు తీసుకెళ్తా, పరేషాన్ అవుతారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక్కొక్కటి. ఇంకా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ముందుకెళ్దాం పదండి. ఆ లొకేషన్ నుంచి కాస్త ముందుకు వస్తే ఒక 2 కిలోమీటర్స్ మీకు ఈ రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ చూడండి ఒకసారి. ఈ బ్రిడ్జ్కున్న ప్రత్యేకత ఏంటంటే చాలా సినిమా షూటింగ్లు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రణం సినిమా తీశారు కదా, గోపిచంద్ హీరో హీరోయిన్ పారిపోతారు చూడండి లాస్ట్ భోగిలో, అది ఇక్కడే ఈ ప్రాంతంలో ఆ ట్రైన్ ఎక్కి పారిపోతారు. మరియు గోపిచంద్ గారిని కొట్టి పడుకోబెడతారు చూడండి స్టేషన్లో ట్రాక్ దగ్గర, అది వచ్చేసి ఇదే. చాలా సినిమాలు ఏదైతే ట్రైన్ సీన్స్ ఉంటాయో అది ఇక్కడనే షూట్ చేస్తారు. మళ్ళీ ఈ స్టేషన్ పేరు వచ్చేసి సిమిలిగూడ. అయితే ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే అత్యంత ఎత్తైన స్టేషన్లలో ఒకటి ఇది, అంటే అంత హైట్లో ఉంటుంది ఈ స్టేషను. చూసారు కదా ఎలా ఉందో, ఒకసారి చుట్టూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇన్ని సినిమా లొకేషన్స్ ఎన్ని షూట్ చేసారో దారిలో. ఈ దారిలో వస్తే చాలా సెట్స్ అయితే మీకు కనిపిస్తాయి, అద్భుతంగా అయితే ఉంది కదా. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా మీరు చూడబోతున్నారు. ఓకేనా, ముందుకెళ్దాం పదండి. వెళ్ళే దారిలో ఒక చెట్టు చూపిస్తా, ఎట్లున్నదో ఒకసారి చూడండి, భలే ఉంది కదా. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. భలే ఉంది చెట్టు అయితే. మంచిగా అక్కడ ఒక బండ కూడా ఉన్నది కూర్చున్న తట్టు, సూపర్ ఉన్నది కదా, భలే ఉంది. చాలా పెద్దగా ఉంది. ఎందుకు ఇక్కడ చాలా సినిమాల షూటింగ్స్ జరిగాయో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఒక్కసారి లొకేషన్ చూడండి, ఈ రేంజ్లో ఉంటే ఇక్కడ ఎందుకు జరిగాయి. ఎటు చూసిన ప్రకృతి ఎక్సలెంట్ ఉంది కదా. ఇక్కడ ట్రైబల్ లైఫ్ని చూపించేటట్టు ఒక లొకేషన్ ఉందట, ఆ ముందుకెళ్తున్నాం మనం అక్కడికే, లొకేషన్ దగ్గరికి. కానీ దారి చూస్తారు కదా ఎట్లున్నదో. ఇటు పక్క ఎటు చూసినా కూడా షూటింగ్సే జరిగినాయి, ఎటు వైపు. నేను ఒక్క సైడే తీసుకెళ్తుంటేనే ఇన్ని ప్లేసెస్ ఉన్నాయంటే చూసుకోరు. ఇక ఎన్ని ఎటు చూసినా మీకు షూటింగ్ స్పాట్సే కనిపిస్తాయి. వెళ్ళేటప్పుడు ఇక్కడ లొకేషన్ చూడండి, ఎక్సలెంట్ ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ మాత్రం. చూస్తున్నారు ఏ విధంగా ఉందో. ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్. ఎంత అద్భుతమైన ఎవర్ గ్రీన్ సినిమాలు అవి ఎక్సలెంట్ ఉంటాయి కదా, అందుకే దానికోసం అయితే నేను ఈ వీడియో అయితే షూట్ చేశా. అవి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి నచ్చుతాయి, అందుకే అవి లొకేషన్స్ అయితే చూపించా. హోప్ నాకు తెలిసి మీకు అందరికి నచ్చే ఉంటుంది. ఇంకెవ్వరు చూపించలే, నేనే ఫస్ట్ టైం. అక్కడ కొంతమంది కూడా చెప్పిన, కానీ వీడియో మాత్రం మనమే ఫస్ట్ పెడతాం. ఓకేనా, ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి, చూస్తున్నారు కదా. ఇంత అద్భుతంగా ఉన్న తర్వాత సినిమాలు ఎందుకు షూట్ చేయరు ఇక్కడ, ఇక మీరే చెప్పండి. ఎక్సలెంట్ ఉంది కదా, నాకు మాత్రం భలే అనిపించింది. ఇన్ని సినిమాలు షూటింగ్లు జరిగినాయి. ఇంకా నేను చెప్పని నెంబర్ ఆఫ్ సినిమాలు అక్కడి నుంచి కిందికి పోతా అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ పిచ్చి సినిమాలు షూట్ చేసిరట, హైలైట్ సినిమాలు అన్నీ ఎవర్ గ్రీన్ సినిమాలు, అవన్నీ మళ్ళీ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలే కాబట్టి. ఓకేనా, మళ్ళీ మీరైతే నా అరకు వీడియోస్ అయితే అన్నీ చూడండి, చాలా అద్భుతంగా అయితే వచ్చింది. ట్రిప్ మొత్తం ఫుల్ అండ్ అడ్వెంచరస్ మస్తు ఉన్నది. వీలైతే మళ్ళీ రెయినీ సీజన్లో వస్తా, మహాబలేశ్వర్ లెక్క మస్తు ఉంటుంది కాబట్టి. ఓకేనా, హోప్ మీ అందరికైతే మళ్ళీ ఒకసారి నచ్చింది అనుకుంటున్నా. సిరీస్ మాత్రం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.